హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మా చిట్టి తల్లి అయితే సూపర్ ఉంది. సో నేను మా చిట్టి తల్లి వాట్ షీ ఈటిన్ డే అనేది పెట్టిన. సో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తారు అక్క అనేసి అని కొంతమంది అడిగిరు అనమాట. సో సింపుల్గా నేనైతే ఉగ్గు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటా. అంటే బియ్యం అనేది మంచిగా వాష్ చేసుకొని 2 to 3 hours అయితే ఎండకు ఆరబెట్టండి. సో ఆ బియ్యం మేము ఊరు నుంచి అయితే తెచ్చుకున్నాం అనమాట. ఊరి బియ్యం అయితే పిల్లలకి కొంచెం బలము మంచిగా ఉంటుంది అనేసి అయితే ఇలా తీసుకున్నాం. మేము పప్పులు అయితే కందిపప్పు, పెసరపప్పు అండ్ మినపప్పు అయితే యాడ్ చేస్తా. అండ్ అదనేది మంచిగా రోస్ట్ చేయాలి. మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది అనమాట, మంచి స్మెల్ అనేది వస్తుంది రోస్ట్ చేసేటప్పుడు. అండ్ మీ బేబీస్ చిన్నగా ఉంటే 6 months ఇప్పుడే స్టార్ట్ చేస్తారు అంటే డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే ఇవ్వకండి. వాళ్ళకి ఒక 7-8 months నుంచి అయితే స్టార్ట్ చేయండి. అండ్ జీలకర్ర వాము అయితే డైజెషన్కి చాలా మంచిది. అవి గిట్ట ఫ్రై చేసుకొని అందులోనే యాడ్ చేసుకోండి. ఇదంతా మంచిగా కూల్ అయినాక మనమైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ అంతా. సో చిన్న బేబీ అయితే స్మూత్గా గ్రైండ్ చేసుకొని ప్యూరీ లాగా పెట్టండి. బేబీ కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ కొంచెం గరుకుగా గ్రైండ్ చేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా అవుతారు కాబట్టి మనం జీలకర్ర వాము వేస్తున్నాం కాబట్టి మంచిగా డైజెషన్ అవుతుంది. నేనైతే ఇలా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకుంటా. అండ్ సింపుల్ ప్రాసెసే. వాటర్ కొంచెం స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్లో కొంచెం ఇదంతా కలుపుకొని యాడ్ చేయడమే. మీరు ఇటం మీ బేబీస్కి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.